హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్ళామండి. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మార్నింగ్ సన్ రైజ్ చూస్తే మంచిది అంటారు కదా, అందుకని మీకోసం మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీస్తున్నాను. మార్నింగ్ 6 అవుతుంది, టైం చూడండి. నేను ఎవ్రీ డే కూడా ఆయిల్ మసాజ్ అనేది చేసుకుంటానండి. ఫేస్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. ఫేస్లో గ్లో కూడా వస్తుంది అనమాట, న్యాచురల్ గ్లో వస్తుంది. ఓవర్ రబ్ చేసేయకుండా లైట్గా స్కిన్ ఎఫెక్ట్ అవ్వకుండా చేసుకోండి. మసాజ్ అనేది డైలీ అప్లై చేసుకోండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే ఉంటారా అండి? అసలు ఎంత లేపినా లెగవదన్నమాట. ఆయిల్ అప్లై చేసుకున్న 15 మినిట్స్ తర్వాత నేను ఒక ప్యాక్ అయితే వేసుకుంటానండి. ఇది డైలీ వేసుకుంటాను. ఎంత టైం అయిపోతున్నా సరే, ఆఫీస్ కానీ లేకపోతే ఎక్కడికైనా సరే టైం అయిపోతుంది అన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇందులో ఏం మిక్స్ చేశాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, అవన్నీ కూడా మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అందులో ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. అసలు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటో కూడా నేను చెప్తాను. చూసారా, ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నా ఫేస్ ఎంత హైడ్రేటింగ్గా ఉందో, గ్లోయింగ్గా ఉందో, చాలా బాగుంటుందండి అసలు. నెక్స్ట్ నేనైతే సింపుల్గా మా పాపకైతే పోన్టైల్ వేసేస్తున్నాము, ఎందుకంటే టైం అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా జడ అయితే వేసేస్తున్నాను అనమాట. పిల్లలకు కూడా సింపుల్ హెయిర్ స్టైల్స్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, కంపల్సరీగా చేస్తాను నేను వీడియో అయితే. సో నా డ్రెస్ ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ డ్రెస్ డీటెయిల్స్ మొత్తం నేను ఫుల్ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాము. ఇంత పొద్దున్నే రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తామో అనుకుంటున్నారా? సో మీరు కూడా చూసేయండి. ఇప్పుడు టైం ఎంత అయిందో కూడా నేను చూపిస్తాను. ఓకేనా? టైం చూసారా, 10 to 7 అవుతుంది అనమాట మార్నింగ్. వాచ్తో కుస్తీలు పడుతుంది, వాచ్తో కుస్తీలు పడుతుంది మా చిన్ను. ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా చూడండి, ప్యాంట్ షర్ట్లే వేస్తుంది ఎప్పుడు కూడా. అసలు టిఫిన్ అయితే చేసేస్తున్నాము, ఇడ్లీ. నా లైఫ్లో 7కి ఎప్పుడు కూడా టిఫిన్ చేయలేదన్నమాట, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఏం చేస్తాం, తప్పదు కొన్నిసార్లు. సో చూసారా, రోడ్ మీద జనాలు కూడా ఎక్కువగా తిరగట్లేదు. మంచు కూడా చూసారా, ఇంకా తగ్గలేదన్నమాట. ఎలా పడుతుందో మంచు. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి. ఏంటి సస్పెన్స్, ఎక్కడికి అనుకుంటున్నారా? సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మేము ఎక్కడికి వచ్చామో. ఎవరు కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ 7కి అయితే మూవీకి రారు. ఫస్ట్ టైం అనమాట నేను ఎక్స్పీరియన్స్ చేయడం. ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు 7కి ఎవరు వస్తారా బాబు మూవీకి, మనమే వెళ్తున్నామేమో, థియేటర్లో మనమే ఉంటాము అనుకున్నాము. కానీ థియేటర్కి వచ్చిన తర్వాత చాలామంది అయితే ఉన్నారు. చూసారా, ఫెస్టివల్ కదా, అందుకని ఇలా డెకరేట్ చేశారు. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము మేము. మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. చూడండి లోపల జనాలు ఎంతమంది ఉన్నారో చూపిస్తాను ఇప్పుడు నేను. మూవీ అయితే 8:15 అనమాట స్టార్ట్ అవుతుంది. సో చూసారా, అక్కడ ఫొటోస్ దిగుతున్నారని మేము వెళ్ళాము. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మేమైతే ఏ మూవీకి వచ్చామో. ఎస్, సంక్రాంతికి వస్తున్నాం మూవీకి వచ్చామన్నమాట. మేము వెళ్ళేసరికి థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది, తర్వాత ఫిల్ అయింది. మనకు కంగారు ఎక్కువ కదా, ముందే వచ్చేసాము మా గ్యాంగ్ మొత్తం అన్నమాట. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు వెంకటేష్ సినిమా
సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే కొంచెం కామెడీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా, సో అందుకని మీలో ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇద్దరి మధ్యలో పాప్కార్న్ పంపకాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూసారా, నించొని మరీ తినేస్తున్నారు, ఎవరైనా తీసేసుకుంటారని. మూవీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత మేము ఐస్ క్రీమ్కి అయితే వచ్చాము. మా పాప ఐస్ క్రీమ్ అంటే సరే అని చెప్పేసి వచ్చామన్నమాట. తర్వాత షాపింగ్ కూడా వెళ్ళామండి మేము. నేను ఫస్ట్ టైము పండగ టైంలో, అంటే పండగ రోజు షాపింగ్కి రావడం అసలు చాలా చాలా బాగుంది, బాగా అనిపించింది నాకైతే. ఈరోజు ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం, కానీ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో అసలు. చూసారా, లక్కీ షాపింగ్ మాల్లో అయితే డైలీ వేర్ డ్రెస్సెస్ కానీ, ఫ్యాన్సీ డ్రెస్సెస్ కానీ, టాప్స్ కానీ ఆఫర్స్ అయితే బాగా పెట్టారండి. 1+1 ఆఫర్, 50% ఆఫర్ అలా పెట్టారనమాట. డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నాకు మెటీరియల్స్ బాగా నచ్చాయి. నేనేం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తానండి. నేను ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది, షాపింగ్ ఏం చేశాను. నెక్స్ట్ అయితే పానీపూరికి అయితే వెళ్ళిపోయామండి. కంపల్సరీగా పానీపూరి తినాలి బయటకు వచ్చిన తర్వాత. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.